దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వాధికారైన దేవదేవుడైన యెహోవా అధికార వాగ్దానం. సమాధానకర్తగు దేవుడు సాతానును మీ కాలి కింద శీఘ్రముగా చితుకు తొక్కించును. రోమిలికి రాసిన పత్రిక 16:20. ప్రియా సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వకృపామయుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో, ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభుపేట తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడు యొక్క మహాదేవుని మహాకృప నిరంతరం మీతో ఉండుగాక. దేవదేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు సమాధానకర్తగు దేవుడు. ఆయనే శత్రు బలవంతుని మీద మనకి విజయమిస్తున్న విజయశాలి, జయమిస్తున్న జయశీలుడు. శత్రువుని హతం చేయగల అద్వితీయ సత్యస్వరూపుడే మన ప్రియ ప్రభు. అపాదిగు సాతానుడు మనకు విరోధంగా పోరాడుచున్నాడు. మనం వానిని జయించుటకు పిలువబడి ఉన్నాము. మంచి యుద్ధోపకరణంగా ప్రభు తన రక్తమును మనకి ఇచ్చున్నాడు. గొర్రెపిల్ల రక్తమును బట్టి, తాము ఇచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించున్నామని దేవుని వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది. గొర్రెపిల్ల రక్తము మరియు రెండంచుల వాడిగల ఖడ్గమగు దేవుని వాక్యమును చేతపట్టుకున్నప్పుడు మనం విజయం మనం పొందగలదు. అపవాది మొదటి నుండి వాడు అనేకుల్ని బలహీనపరుస్తున్నవాడే. చరిత్ర ప్రారంభం నుండి, అనగా ఆదాము అవ్వను దేవుడు ఏదెను తోటలో ఉంచినది మొదలుకొని అపవాదిని గూర్చి మనము అనేకమైన తీరులా వినుచున్నాము, చదువుచున్నాము. దేవుని బిడ్డలారా, వాడు దేవునికి విరోధి, దేవుని బిడ్డలకు విరోధి. గనుక ఎంతో తీవ్రంగా క్రియ జరిగించున్నాడు దేవుని బిడ్డలారా. యోబు చరిత్రలోనే మొట్టమొదటిగా వానిని ముఖాముఖిగా కలుసుకొనుచున్నాం. అక్కడ అపవాది సాతాను అని మొట్టమొదటిగా పిలువబడుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అపవాది చేత శోధించబడ్డాడు. ఈ మాట వినిచుండగా వాడు ఎంత కుయుక్తిపరుడు, ఎంత మోసగాడని మనము గ్రహించగలుగుచున్నాం. ప్రతి దేవుని బిడ్డ సాతాను మీద జయం పొందుటకు దేవుని శక్తి మీద ఆధారపడాలి. అంతేకాదు, వాడు ఓడిపోయినవాడు, దేవుడు వాడి మీద జయము అనుగ్రహించాడు. ప్రియులారా, సాతాను యొక్క ప్రథమ పని మనుషులను శోధించటే. వాడు పాపము చేయనట్లుగా ప్రేరేపిస్తున్నాడు. ఎలాగైనా సరే దేవుని ప్రసన్నత నుండి మానవుని దూరపరిచి బానిసలుగా చేసి నరకమునకు ఈడ్చుకుని వెళ్ళుచున్నాడు. దేవదేవుని బిడ్డలారా, మన ప్రియ జగత్రక్షకుడైన దేవాదేవునందు మనం నిరీక్షణ విశ్వాసం గురి కలిగినప్పుడు, దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు వాడు మనల్ని కూడా చేయలేడు. దేవుని బిడ్డ, నీకు విజయము అనుగ్రహించుటకే యేసుక్రీస్తు సిలువలో సాతాను తలను చితుకు తొక్కాడు. జయం పొందిన పరిశుద్ధునిగా ముందుకు సాగాడు. ఈరోజు ప్రియులారా, మనము కూడా జయం పొందిన పరిశుద్ధునిగా ముందుకు సాగలదుమా? మనలను ప్రేమించు క్రీస్తు ద్వారా మనం అత్యధిక విజయం పొందుటకు దేవుని ప్రేమ నుండి ఏదియూ మనల్ని ఎడబాటు చేయలేదు. సమాధానకర్తకు దేవుడు సాతాను మీ కాలు కింద శీఘ్రంగా చేతుకు తొక్కించగల గొప్ప దేవుడే. ఈ సర్వ జగత్రక్షకుడు, సర్వోన్నతుడైన దేవదేవనామానికి మయంకరంగా మన జీవితాలు కొనసాగిందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండుగాక. ఆయన సన్నిధి మీతో ఉండుగాక. శత్రు బలవంతుల మీద మీకు అందరికీ దేవదేవుడు జయమనుగ్రహించునుగాక. పరిశుద్ధాత్మదేవుని శాశ్వత కృప నిరంతరం మీతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ పరమ తండ్రి, సర్వాధికారమైన దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నీ ప్రియబిడ్డలు మమ్మల్ని జ్ఞాపం చేసుకున్న దేవా, మీ సన్నిధి నాతో మాతో కూడా ఉంచి ఉదయకాల ఈ వాగ్దానం చేత మమ్మల్ని బలపరచండి. శత్రు బలవంతుల మీద మాకు విజయాన్నిచ్చి బిడ్డలందరినీ ఆదరించండి. కుటుంబానికి జయమనుగ్రహించండి. బిడ్డల కంచి వేయండి, మీకు ఆదరించండి. మీ కంచిగల తోటలో బిడ్డలు బలపరిచి ఉత్తమ దాక్షాలు మీతో అంటుకట్టి మీరున్న స్థలంలోంచి దీవుల బిడ్డలు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవదేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక.